నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉగ్రముప్పుపై దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించిన కేంద్రం సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం మెట్రో నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచన సాంకేతిక పరిజ్ఞానంతో పేదరికాన్ని పారద్రోలతామన్న చంద్రబాబు వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫైబర్ గ్రిడ్ సేవలు ప్రారంభిస్తామని ప్రకటన తెలంగాణ కొత్త జిల్లాల్లో భవనాలకు ప్రభుత్వ ఆమోదం వారంలోగా సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశాలు ఉద్యోగుల కోసం ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు సాంకేతిక ఉద్యోగార్థులకు ఏపీపీఎస్సీ తీపి కబురు 256 ఉద్యోగాలకు 9 నోటిఫికేషన్లు అసిస్టెంట్ ఇంజనీర్ అభ్యర్థులకు 2 విడతల్లో పరీక్షలు కావేరీ నీటి విడుదలకు సుప్రీం ఆదేశాలపై కర్ణాటక తర్జన భర్జన నేడు అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసిన సిద్దరామయ్య సమస్య పరిష్కారంపై ప్రధాని చర్చలు నల్లధనం వెల్లడి పథకానికి చివరి రోజు భారీగా దరఖాస్తులు అప్రకటిత ఆస్తుల విలువ 50,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా నేడు జైట్లీ అధికారిక ప్రకటన దేశంలో అతిపెద్ద స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్దం 5,66,000 కోట్ల రూపాయల సమీకరణే లక్ష్యం ముందస్తు చెల్లింపులు జరిపిన 30 రోజుల్లో కేటాయింపులు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం నిర్దేశిత దాడులు జరిపిన తర్వాత సరిహద్దుల్లో 2 దేశాల మధ్య సైనిక సన్నద్దత ఊపందుకుంది పాకిస్తాన్ తన బలగాలు రిజర్వ్ యాంత్రిక పదాతి దళాలన్నీ సరిహద్దులకు తరలిస్తూ ఉండగా వారి కదలికల్ని ధృవీకరించుకున్న భారత సైన్యం కూడా అందుకు దీటుగా సన్నద్దమవుతోందని తెలుస్తోంది మరోవైపు ఉగ్రవాదులు ప్రతీకార దాడులు చేస్తారనే అనుమానంతో దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించిన కేంద్రం మెట్రో నగరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచించింది పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడితో పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించిన భారత్ తదనంతర పరిస్థితులను నిశితంగా గమనిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాకిస్తాన్ పెద్ద ఎత్తున సైనిక బలగాలను సరిహద్దులకు మోహరిస్తున్న విషయాన్ని గమనించిన సైన్యం ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు ముమ్మరం చేసింది ఉపగ్రహ రాడార్ సాంకేతిక నిఘా వ్యవస్థలు పశ్చిమ సరిహద్దులను గగనతలాన్ని రేయింబవళ్లు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి సైనిక ఆపరేషన్ల కేంద్రంలోని అధికారులు సమాచారాన్ని నిరంతరం సమీక్షిస్తున్నట్లు సైనిక వర్గాల ద్వారా తెలుస్తోంది నిఘా కార్యకలాపాలను అత్యున్నత స్థాయికి పెంచడం సహా అన్ని సరిహద్దుల్లోనూ బీఎస్ఎఫ్ జవాన్లు కనురెప్ప వాల్చకుండా భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు ఇదే సమయంలో భద్రతా సంస్థలు పాకిస్తాన్లోని తమ నాయకత్వం సూచనల మేరకు ఇప్పటికే భారత్లోకి చొరబడిన ముష్కరులు జమ్మూ కశ్మీర్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్నట్లు తెలిసింది ఫలితంగా జమ్మూ కశ్మీర్లో విధులు నిర్వహించే బలగాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు పంజాబ్ సహా ఇతర ప్రాంతాల్లోని వ్యూహాత్మక రక్షణ స్థావరాల వద్ద కూడా భద్రతను మరింత పటిష్టం చేశారు వచ్చే పండుగల సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఉగ్రదాడులపై కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది సున్నితమైన మతపరమైన ప్రదేశాలు వ్యూహాత్మక సంస్థలు మార్కెట్ల వంటి ప్రాంతాల్లో భద్రతను పెంచాలని సూచించింది మెట్రో నగరాలు సహా పాక్తో సరిహద్దులను పంచుకునే జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది పంజాబ్లోని సరిహద్దు గ్రామాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉండే 10,000 మంది ప్రజలను కూడా తరలిస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచి అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం బాలసోర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ పూరిలోని జగన్నాథ ఆలయం సహా కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది కేరళ తీరంలోనూ భద్రతా సన్నద్దతను నౌకాదళం సమీక్షించింది పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లాయేమోనని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ ఆందోళన వ్యక్తం చేశారు పాకిస్తాన్లో ఉగ్రవాద చర్యలు ఇలాగే కొనసాగితే భవిష్యత్లో భయంకర పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది ఫిబ్రవరిలో వర్జీనియాలో పార్టీకి విరాళాలిచ్చిన ఓ సన్నిహిత వ్యక్తితో మాట్లాడినప్పుడు హిల్లరీ ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది భారత్తో విరోధం కారణంగా పాకిస్తాన్ శక్తివంతమైన అణ్వస్త్రాల్ని తయారు చేస్తూనే ఉందని హిల్లరీ అన్నట్లు తెలిపింది పాకిస్తాన్లో ఉగ్రవాదులు అణ్వస్త్రాల్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఉగ్రవాదులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారేమోనని భయపడాల్సి వస్తోందని
ఆమె వెల్లడించినట్లు పత్రిక ప్రచురించింది. ఒకవేళ ఉగ్రవాదుల చేతుల్లోకి అణ్వస్త్రాలు చేరితే ఆత్మాహుతి అణుబాంబర్లు తయారయ్యే అవకాశముందన్నారు. తాజాగా ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిన నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి తమ భద్రతకు ముప్పు కలిగితే భారత్పై అణుదాడులకు వెనకాడబోమని హెచ్చరించిన వేళ న్యూయార్క్ టైమ్స్ హిల్లరీ క్లింటన్ పాక్లో అణ్వాయుధాలపై మాట్లాడిన అంశాల్ని ప్రచురించింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం వల్ల పేదవారికే ఎక్కువగా మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పేదరిక నిర్మూలనకు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఐటీని అద్భుతమైన సాధనంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు. అనేక సమస్యలకు సాంకేతికతే పరిష్కారం చూపగలదన్న ముఖ్యమంత్రి మరో వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఇండియా టుడే, హెచ్పీ సంస్థలు విజయవాడలో నిర్వహించిన డిజిటల్ ఇండియా కాంక్లేవ్ ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో రియల్ టైం పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న తీరును వివరించారు. ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో సిలికాన్ వ్యాలీగా మారనుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన కొత్త, విభిన్న ఆలోచనలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కొత్త ఆలోచనలను ఒక వేదికపైకి తెచ్చేలా ఇన్నోవేషన్ చాప్టర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. 15 Mbps వేగంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ను 149 రూపాయలకు వారం రోజుల్లోనే అందించనున్నట్లు గుర్తు చేసిన చంద్రబాబు బ్యాండ్విడ్త్ కోసం కొత్త ఆలోచనలను ఈసారి కేంద్రం ముందుంచామని, దానిని ఆచరణలోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. Within 9 months it is ready. Within 1 week time we are going to operate. I am assuring you every home will be connected 15 Mbps. With 149 rupees, all channels, not limited channels, unlimited channels, all channels, internet, video conference, and also 3 telephones. We are going to charge only 149 rupees. Nowhere in the world this type of rate. అంతకుముందు జరిగిన చర్చలో ప్యానలిస్టులుగా పాల్గొన్న ఐటీ కార్యదర్శి ప్రద్యుమ్న, డీజీపీ సాంబశివరావు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంతో పాలన జరుగుతున్న తీరు, డాష్బోర్డ్తో వివిధ శాఖలను అనుసంధానం చేసి రియల్ టైంలో అందిస్తున్న సేవలను వివరించారు. డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ తెలిపారు. డిజిటల్ రంగంలో విశేష సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ట్రయల్ బ్లేజర్ పురస్కారాలను చంద్రబాబు అందజేశారు. తెలంగాణలో కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల కోసం ప్రతిపాదించిన భవనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. వారం రోజుల్లోనే వీటిని సిద్దం చేయాలని సూచించారు. 17 కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల కోసం మాతృ జిల్లాల్లోని కలెక్టర్లు, ఎస్పీ కార్యాలయాల్ని ఎంపిక చేసిన అధికారులు కొన్ని జిల్లాల్లో 2, 3 భవనాల్ని సూచించారు. వీటన్నింటిపై కొత్త జిల్లాల కార్యదళానికి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కొన్నింటిని పరిశీలించి మిగిలిన ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రికి అందజేశారు. కొత్త భవనాల ఫోటోలు, నమూనాల్ని పరిశీలించిన కేసీఆర్ అన్ని వసతులతో ఉన్న వాటిని ఆమోదించారు. వీటిలో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు ఉండగా దసరాకు 11 రోజులే ఉన్నందున వెంటనే మరమ్మతులు, అలంకరణలు చేపట్టాలని సూచించారు. తాత్కాలిక భవనాలే అయినప్పటికీ అధికారులు, సిబ్బందికి సకల వసతులు ఉండాలని, పనిచేసే వాతావరణం కల్పించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. కార్యాలయాల సన్నద్దత బాధ్యతల్ని కలెక్టర్లు, ఎస్పీలే నిర్వహించాలని సూచించారు. మరోవైపు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు నియమితులయ్యే ఉద్యోగులకు ప్రస్తుతం ఎలాంటి ఐచ్ఛికాలు ఉండవని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తక్షణ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వుల్ని జారీ చేసింది. కొత్త జిల్లాలు ప్రారంభమైన తరువాత జరిగే తుది కేటాయింపుల్లోనే ఐచ్ఛికాలకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ విషయంపై అన్ని శాఖలకు స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ పాత, కొత్త జిల్లాల మధ్య పెద్దగా దూరం ఉండదు కనుక ప్రస్తుతానికి ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు రావని భావిస్తోంది. కొత్త జిల్లాలు ప్రారంభమైన 6 నెలల్లో తుది కేటాయింపులు పూర్తి చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అప్పుడు అర్హతల్ని అనుసరించి ఉద్యోగులు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేస్తారు. చేపకు, చెరువుకు ఉన్న అనుబంధాన్ని తిరిగి నెలకొల్పే ఉద్దేశంతో చెరువుల్లో చేపల పెంపకాల్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4,533 చెరువుల్లో 48 కోట్ల రూపాయల వ్యయంతో 35 కోట్ల చేప పిల్లల్ని వదిలి సొసైటీల ద్వారా పెంచాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 3న ప్రారంభించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. చేప పిల్లల కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఆన్లైన్ విధానంలో టెండర్లు పిలవాలని నిర్దేశించారు.
చేప పిల్లలు చెరువుల్లో పోసే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 9 రకాలకు చెందిన 256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో డిప్లొమా, బీటెక్ విద్యార్హత ఉన్న పోస్టులు ఉండగా వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు 199 ఉన్నాయి. అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ 9, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్ 12, టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజీ 5, టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రోజియాలజీ 13 పోస్టులు ఉన్నాయి. వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టులు 7, జిల్లా సైనిక్ సంక్షేమాధికారి ఉద్యోగాలు 7, ల్యాబ్ అసిస్టెంట్ 3, 2 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల ఉద్యోగాలున్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు మాత్రం ప్రిలిమ్స్, మెయిన్స్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. డెంటల్ సహాయ సర్జన్, సహాయ ఇంజనీర్, జిల్లా సైనిక సంక్షేమాధికారి ఉద్యోగాలకు అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మిగతా పోస్టులకు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షల తేదీలు, ఇతర నిబంధనల్ని త్వరలోనే ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. పోలవరం నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టగా ప్రాజెక్టు నికర జలాల వల్ల గిరిజన ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, వాటిని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ పోలవరం నిర్మాణం చేపడుతోందని ఒడిశా తరపు న్యాయవాది వాదించారు. పోలవరం ప్రాజెక్టును బచావత్ అవార్డుకు లోబడి నిర్మించాల్సి ఉందన్న ఆయన ప్రస్తుత డిజైన్ వల్ల ఒడిశాలోని అనేక గిరిజన ప్రాంతాలు ముంపునకు గురవుతాయని వివరించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని తెలంగాణ, ఛత్తీస్గఢ్ కూడా తమకు మద్దతు పలుకుతున్నాయని, ఆ రాష్ట్రాల్ని కూడా ఈ కేసులో ఇంప్లీట్ చేయాలని అభ్యర్థించారు. ఒడిశా వాదనపై 4 వారాల్లోగా వైఖరి చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సహా కేంద్ర జలవనరుల శాఖకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ప్రజల ఉపాధి అవసరాల్ని ఆసరాగా చేసుకుని మాయమాటలతో విదేశాలకు పంపించి చేతులు దులుపుకుంటున్న దళారులు ప్రశ్నించిన మీడియాపైనే దాడులకు తెగబడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కొందరు దళారుల ఆకృత్యాల్ని ఈటీవీ, ఈనాడు ప్రతినిధులు ప్రశ్నించగా దిక్కున్న చోట చెప్పుకోండంటూ దాడికి ఒడిగట్టారు. జగన్నపేటలో మిఠాయి దుకాణం నడిపే కుంపట్ల పండుకు గల్ఫ్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ అదే గ్రామానికి చెందిన దళారీలు దంగేటి యేసురాజు, బండిరెడ్డి శ్రీనివాసరావు నమ్మబలికారు. పండుతో పాటు చాలా మంది వద్ద డబ్బు తీసుకుని వారందరినీ తప్పుడు ధృవపత్రాలతో విమానం ఎక్కించేసి చేతులు దులుపుకున్నారు. అక్కడకు వెళ్లిన పండు మాంసం కబేళాల వద్ద అత్యంత దుర్భరమైన పని చేయాల్సి వస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న ఈటీవీ, ఈనాడు ప్రతినిధులు పండుతో ఫోన్లో మాట్లాడగా తాను నరకం అనుభవిస్తున్నానని, చావే శరణ్యమని వాపోయాడు. ఈ వ్యవహారంపై ఈటీవీ, ఈనాడు ప్రతినిధులు దంగేటి యేసురాజుని ప్రశ్నించి గల్ఫ్ దేశాల్లో ఇబ్బంది పడుతున్న పండును రప్పించాలని కోరగా అతడు దుర్భాషలాడుతూ ఈటీవీ కెమెరామెన్పై చేయి చేసుకున్నాడు. అనంతరం కెమెరా, సెల్ ఫోన్ను పగులగొట్టాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి కామినేని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. దౌర్జన్యం చేసిన యేసురాజు, శ్రీనివాసరావుపై రాజోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కంప్లైంట్ చేసామా మీ పద్ధతి విలేకరులను నేను ఎస్ఐగా చెప్తాను. దసరా ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు బెజవాడ దుర్గమ్మ సన్నిధి సర్వం సిద్దమైంది. గతానికి భిన్నంగా ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉదయం స్నపనాభిషేకం అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. మూలా నక్షత్రం రోజున మాత్రం తెల్లవారుజామున 2 గంటలకే అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. ఉత్సవాల తొలి రోజున అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. హెచిరో గ్రూప్ తరపున చేయించిన 4 కోట్ల రూపాయల విలువైన స్వర్ణ కవచంతో అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారి నిజరూపం కనిపించేలా ఈ ఏడాది అలంకరణలు చేస్తామని అధికారులు చెప్తున్నారు.
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు మొదటి రోజే అంబరాన్ని తాకాయి. సంప్రదాయబద్దంగా ముస్తాబైన మహిళలు తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను వైభవంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి వినసొంపైన పాటలతో అలరించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలు, అపార్ట్మెంట్లు, ఆలయాలు, వీధుల్లోని కూడళ్లు, మైదానాలు బతుకమ్మ పాటలతో మార్మోగాయి. యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మైదానంలో జరిగిన వేడుకల్లో తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి పాల్గొన్నారు. మంత్రుల నివాస ప్రాంగణాల్లో జరిగిన వేడుకల్లో ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రుల సతీమణులు పాల్గొని సందడి చేశారు. నగర వ్యాప్తంగా ఆర్భాటంగా చిన్న పెద్ద ఉత్సాహంగా బతుకమ్మ ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు. పలు ప్రాంతాల్లో ముస్లిం మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొని గొంతు కలిపారు. పోక బంతి పూల చందమామ మల్లె పొడుస్తావు చందమామ అట్లాయి పువ్వుల చందమామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి గాని చందమామ మల్లె పొడుస్తావు చందమామ ఏడాదికోసారి చందమామ ఆడుకుంటా వస్తా చందమామ రుద్రాక్ష తెలంగాణ జిల్లాల్లోనూ బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వరంగల్ 1000 స్తంభాల ఆలయం, కాశీ విశ్వేశ్వర దేవాలయం వద్ద మహిళలు సందడి చేశారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయం బతుకమ్మ పాటలతో మారుమోగిపోయింది. ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బతుకమ్మ వేడుక వైభవోపేతంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా రాజంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీరొక్క పూల వేడుక ఘనంగా సాగింది. మెదక్ జిల్లా జహీరాబాద్, ఖమ్మంలో సంబురాలు మిన్నంటాయి. గల్ఫ్ దేశం అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించిన బంగారు బతుకమ్మ సంబురాల్లో నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మరి గల్ఫ్కి వచ్చి తెలంగాణ బిడ్డలందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఇన్ని రోజులు ఏవైతే రంగాలను వదిలేశారో, ఏవైతే రంగాలను కంప్లీట్గా విస్మరించిండ్రు, వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మనం క్లియర్ చేస్తూ వస్తూ ఉన్నాం. తమిళనాడుకు కావేరీ జలాల్ని విడుదల చేయాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాల్ని పదే పదే ఉల్లంఘిస్తున్న కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఈ నెల 6 వరకు 6000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలంటూ నిన్న ఇచ్చిన ఆదేశాలపై చర్చించేందుకు నేడు అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల్ని పాటించకపోవడంపై నిన్న కర్ణాటక ప్రభుత్వాన్ని మందలించిన సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఆగ్రహాన్ని ఎప్పుడు చవిచూడాల్సి వస్తుందో ఎవరికీ తెలియదని హెచ్చరించగా ఈ తీర్పుపై చర్చించేందుకు రావాలని రాష్ట్రంలోని అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలు, ఎంపీలు, కేంద్ర మంత్రుల్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆహ్వానించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం ఇవాళ్టి నుంచి నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సి ఉండగా కర్ణాటక వైఖరిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కర్ణాటక, తమిళనాడు మధ్య ఈ సమస్య పరిష్కారానికి ఇటీవల కేంద్ర మంత్రి ఉమాభారతి జరిపిన చర్చలు విఫలమైన వేళ ఈ అంశంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఈ సమస్యకు గల పరిష్కార మార్గాలపై కొందరు మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నల్లధనం వెల్లడి పథకానికి మంచి స్పందనే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పథకం గడువు శుక్రవారంతో ముగిసే సమయానికి వివిధ వ్యక్తులు, సంస్థలు వెల్లడించిన అప్రకటిత ఆదాయం, ఆస్తుల విలువ 40,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచి ఈ పథకం అమల్లోకి రాగా వ్యక్తులు, సంస్థలు తమ నల్లధనం ఆస్తుల్ని ప్రకటించి దానిపై 45% పన్ను చెల్లించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. మొదట్లో పెద్దగా దరఖాస్తులు రానప్పటికీ గడువు చివరకొచ్చేసరికి దరఖాస్తుల సంఖ్య పెరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆశించిన దానికంటే తక్కువగానే దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. నల్లధనం వెల్లడి పథకం ఫలితాల్ని ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించనున్నారు. ఫలితంగా ఈ పథకం వల్ల కేంద్రానికి ఏ మేరకు పన్ను రూపంలో ఆదాయం వస్తుందనే విషయంపై నేడు స్పష్టత వస్తుంది. దేశంలో అత్యంత భారీ మొత్తంలో స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్దమైంది. 7 రకాల పౌనఃపున్యాలలో 2353.55 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను నేటి నుంచి కేంద్రం వేలం వేనుంది. ఈ వేలం ద్వారా 5,66,000 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ వేలంలో పాల్గొనేందుకు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, జియో, రిలయన్స్, ఎయిర్సెల్, టాటా టెలి వంటి సంస్థలు అర్హత సాధించాయి.
వేలంలో పాల్గొనేందుకు ఇప్పటికే టెలికాం సంస్థలు 14,653 కోట్లను డిపాజిట్ చేయగా జియో ఒక్కటే 6,500 కోట్లను చెల్లించింది. బిడ్ వేయదలిచిన మొత్తంలో 10వ వంతును డిపాజిట్ గా చెల్లించాల్సి ఉండగా స్పెక్ట్రమ్ కోసం జియో ఏకంగా 65,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సిద్దమైనట్లు స్పష్టమవుతోంది. వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపిన టెలికాం శాఖ స్పెక్ట్రమ్ కోసం ముందస్తు చెల్లింపు జరిపిన 30 రోజుల్లోనే కేటాయింపు పూర్తి చేస్తామని తెలిపింది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన బాహుబలి సినిమా రెండో భాగాన్ని 2017 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని దర్శకుడు రాజమౌళి హైదరాబాద్ లో ప్రకటించారు. 2 పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న బాహుబలి 2కు సాంకేతికంగా మరిన్ని హంగులు అద్దుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 5న స్మార్ట్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరిని వర్చువల్ రియాలిటీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మాహిష్మతి రాజ్యంలోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాహుబలి 2 లోగోను ప్రభాస్ రానా ఆవిష్కరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.